దూరంగా పెట్టేసిన పాత బట్టలతో కొంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర ధరించకుండా మిగిలిపోయిన సరిగ్గా ఉన్న బట్టలు ఇంట్లోనే పడుంటాయి. వాటితో అదనంగా డబ్బు రావడంతో పాటు అలవోకగా ఇంట్లో స్పేస్ కూడా ఖాళీ అవుతుంది. ప్రత్యేకంగా హైదరాబాద్లో పాత బట్టలు అమ్మే అవకాశాలు చాలానే ఉన్నాయి. మీరు వాడకుండా ఉన్న డిజైనర్ డ్రెస్లు, క్యాజువల్ వేర్, ఫార్మల్స్, వింటర్ వేర్ లాంటి ఎన్నో రకాల బట్టలను అమ్మే అవకాశం ఉంది. ఇది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చేయవచ్చు. ఆన్లైన్లో అమ్మాలంటే ముందుగా బట్టలను బాగా కడిగి మడత పెట్టి శుభ్రమైన బ్యాక్ డ్రాప్తో మంచి ఫోటోలు తీయాలి. ఆ తర్వాత బట్ట ఏ బ్రాండ్ది, ఎలాంటి స్టైల్, సైజ్, ధర వంటి వివరాలతో పాటు వాటిని ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయాలి. మీకు ఇంటి వద్ద నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే కొన్ని కంపెనీలు మీరు పోస్ట్ చేసిన వివరాల ఆధారంగా బట్టలు తీసుకువెళ్ళడానికి పంపిణీదారులను పంపిస్తారు. వాటిని తీసుకెళ్లిన తర్వాత నిర్ధారిత మొత్తాన్ని మీకు చెల్లిస్తారు. ఒకవేళ మీరు ప్రత్యక్షంగా అమ్మాలనుకుంటే హైదరాబాద్లో కొన్ని కన్సైన్మెంట్ షాపులు ఉన్నాయి. మీరు బట్టలు అక్కడికి తీసుకువెళ్లి ఇవ్వగలరు. అవి అమ్మిన తర్వాత వాటి విలువ ప్రకారం డబ్బు అందజేస్తారు. ఇది చాలా ఈజీ, ఖర్చు లేకుండా అదనపు ఆదాయాన్ని తెచ్చే మార్గం. పాత బట్టలు అమ్మడానికి ఉపయోగపడే కొన్ని ప్రాచుర్యం పొందిన ప్లాట్ఫామ్లు: మింత్రా ఫ్యాషన్ రీసేల్, బ్రాండెడ్ బట్టల కోసం మంచి ప్లాట్ఫామ్. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ సులభంగా స్థానికంగా ఉన్న వారితో బట్టలు విక్రయించేందుకు ఉపయోగపడుతుంది. ఓఎల్ఎక్స్ అంటే చాలా మందికి తెలిసిన ప్లాట్ఫామ్. ఇందులో బట్టలతో పాటు మరెన్నో వాడిన వస్తువులు అమ్ముకోవచ్చు. అయితే ఓఎల్ఎక్స్ లో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా వివరాలు చెక్ చేసి నమ్మదగిన కస్టమర్లతోనే డీల్ చేయండి. అన్ని రకాల వస్తువులతో పాటు బట్టలు కూడా అమ్మవచ్చు. సిక్లో, స్పాయిల్, రీఫ్యాష్ లాంటి రీసేల్ యాప్లు కూడా కొన్ని నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. రీఫ్యాష్, స్పాయిల్ అనే వెబ్సైట్లో మీరు ఫ్యాషన్కు సంబంధించిన పాత వస్తువుల్ని అమ్మవచ్చు. బూట్లు, బ్యాగులు, బట్టలు, ఇలా మీకు అవసరం లేని వస్తువులు పెట్టి డబ్బుగా మార్చుకోవచ్చు. కొంతమంది సెలబ్రిటీలు వాడిన దుస్తులు కూడా ఇక్కడ లభిస్తాయి.